నమస్కారం. Express7 న్యూస్ కి స్వాగతం. అసాంఘిక శక్తులను ఎదుర్కొన్నందుకే మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్. అల్లలు హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు. ఓట్లు లెక్కింపు దృష్ట్యా సెక్షన్ 144, 30 పోలీసు యాక్ట్ అమలు. అసాంఘిక కార్యకలాపాలు, సంఘ విద్రోహ చర్యలకు ప్రజలు పాల్పడొద్దు. ఎన్నికల ఫలితాలు అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహణకు అనుమతులు లేవు. శాంతియుతంగా కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు ప్రజలు, రాజకీయ పార్టీ వ్యక్తులు, జిల్లా పోలీసులు యంత్రాంగానికి సహాయ సహకారాలు అందించాలి. జిల్లా ఎస్పీ శ్రీ ఎన్ మణికంఠ చందోలు. ఇప్స్ సార్వత్రిక ఎన్నికలు 2024 ఓట్లు కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నా, అల్లరి మూకలు విధ్వంసానికి పాల్పడుతున్న సందర్భాల్లో జిల్లా పోలీసులు సన్నద్ధత దీటుగా ఎదుర్కొనుటే ముఖ్య ఉద్దేశంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎన్ మణికంఠ చందోలు ఇప్స్ గారు పర్యవేక్షణలో జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు శనివారం పుంగనూరు పట్టణంలో గోకుల్ కూడలి వద్ద మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించి ఓట్లు లెక్కింపు వేళ అల్లలు, ఆందోళనలు, విధ్వంసాలకు పాల్పడితే పోలీసులు తీసుకునే చర్యలపై మాక్ డ్రిల్ ద్వారా జిల్లా పోలీసులు వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ ఎస్ ఆరిఫుల్లా, అడిషనల్ ఎస్పీ ఆర్ శ్రీ జి నాగేశ్వరరావు, ఎస్.సి.ఎస్.పి. సెల్వి, ఎస్పీ శ్రీ విష్ణు రఘువీర్, పుంగనూరు అర్బన్ ఇన్స్పెక్టర్ శ్రీ రాఘవరెడ్డి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను ఎస్పీ చిత్తూరు మాట్లాడుతున్నాను. ఈరోజు మనం పుంగనూరు టౌన్లో మాబ్ ఆపరేషన్ దానికి సంబంధించి డ్రిల్ చేయడం జరిగింది. సో ఈ రకంగా మనం రాష్ట్రం అంతటా కూడా ఎక్కడైనా సరే చెదురుమదురు ఘటనలు జరిగినా, లేకపోతే ఎక్కడైనా సరే అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఇప్పుడు కౌంటింగ్ జరగనున్న 4వ తారీఖు మనకి కౌంటింగ్ ఉన్నది. ఆ రోజు రిజల్ట్ ఎలా వచ్చినా సరే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి మేమంతా సంసిద్ధంగా ఉన్నాము అని అందరికీ తెలియజేయడం కోసమే దీనిలో భాగంగా ఈ రోజు మనము మాక్ డ్రిల్ కండక్ట్ చేశాము. దీనిలో మనము ఎక్కడైనా సరే కౌంటింగ్ రోజు అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్న ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మా ఏవైతే సరే ఈ టీమ్స్ ఉన్నాయో ఫస్ట్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉండే వాళ్ళని మనము హెచ్చరించడం జరుగుతుంది. హెచ్చరించిన తర్వాత కూడా వాళ్ళు అక్కడి నుంచి కనుక వెళ్లకుండా అన్లాఫుల్ అసెంబ్లీగా కనుక ఉన్నట్లయితే మనం ఇనిషియల్ గా బాష్పవాయు ప్రయోగించడం జరుగుతుంది. దాని తర్వాత కూడా మాబ్ అక్కడ ఉన్నట్లయితే మన లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది. సో దీనికి అక్కడ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కూడా మనం ఉంచుతాము, లాఠీ చార్జ్ చేస్తాము. దాని తర్వాత కూడా మాబ్ అనేది గేదర్ అయ్యి అక్కడే ఉన్నారు, నెక్స్ట్ అక్కడ ఏదన్నా సరే ప్రాపర్టీ లాస్, నెక్స్ట్ ప్రజలకి కూడా హాని కలిగిస్తున్నారు అని తెలిసినట్లయితే వాళ్ళ మీద మనము ఫైరింగ్, రబ్బర్ బుల్లెట్స్, నెక్స్ట్ అవసరమైన చోట ఈవెన్ బిలోని మనము ఫైర్ కూడా చేయడం జరుగుతుంది. మన ఉద్దేశం ఒకటే, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం. ఓల్డే రోజులు కూడా చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు తప్ప పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ ఏమీ జిల్లాలో జరగకుండా మేము అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఇలానే మనం కౌంటింగ్ డే అండ్ పోస్ట్ కౌంటింగ్ డే కూడా ఎటువంటి ఘటనలు జరగకుండా ఉండడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. దీనిలో భాగంగానే ఈ రోజు మనం మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా జిల్లాలో ఇంకా కొన్ని సెన్సిటివ్ కాన్స్టిట్యుయెన్సీస్, కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి. వాటిల్లో కూడా ఈ డ్రిల్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నాను. థ్యాంక్ యూ.